కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి కేవలం మైకు వీరుడు మాత్రమేనని విమర్శించారు. ప్రభుత్వం చేతకాని తనంతో రియల్ ఎస్టేట్, ఫార్మా సహా అన్ని రంగాల్లో పెట్టుబడులు వెనక్కి వెళ్లాయన్నారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఎన్నికల హామీలు అమలు చేసి ఓట్లు అడగాలన్నారు. బీజేపీకి అసలు ఓట్లు అడిగే అర్హతే లేదన్నారు కేటీఆర్. 2023 ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మన చిత్తశుద్ధి చూడండి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మొత్తం 17 సీట్లు తెలంగాణలో, 17 సీట్లుంటే 5 సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు, మిగిలినవి 12. ఆ 12 సీట్లలో 6 సీట్లు బీసీలకు ఇచ్చిన ఒకే ఒక్క పార్టీ 50% ఇలా బలహీన వర్గాలకు అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా. బలహీన వర్గాలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఉండాలన్న ఆలోచనలో భాగంగానే ఇలా క్యామా మల్లేష్ గారిని కూడా మీ దగ్గరికి పంపిండు, భువనగిరి పార్లమెంట్ కు పంపిండు. తప్పకుండా మరి ఇక్కడ ఉండే మనందరం కూడా కలిసికట్టుగా టీఆర్ఎస్ కార్యకర్తలం గట్టిగా కొట్లాడదాం, మల్లేశ్వరిని గెలిపించే ప్రయత్నం చేద్దాం. మేము ఎవ్వరం బీరిపోయలేం, భయపడలేం. అలా ఈ కాంగ్రెస్ బీజేపీలకు భయపడే పరిస్థితి అంతకంటే ఏం లేదు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారి సంగతి నాకంటే బాగా మీకే తెలుసు. మైకు వీరుడు ఆయన. మైకు మాత్రం పట్టుకుంటే పూనకం వస్తుంది, ఏది పడుతుంది మాట్లాడతాడు. ఇప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. నేను ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని మైకు వీరుడు అని. మాట్లాడితే ఒక డైలాగ్ కొడతాడు, మొగోనివైతే గెలువు, మొగోనివైతే చెయ్యి అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నీ భాషలు నీకే చెప్తున్నా భయ్, నేను నాకు ఆ భాష రాదు, నీకోసం నేర్చుకొని మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణం మాఫీ చేసి ఓటు అడుగు. రేవంత్ రెడ్డి మొగోనివైతే మా ఆడబిడ్డలకు మాట ఇచ్చినావు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 2500 వేస్తా అన్నావు, ఇచ్చినాకనే ఓటు అడుగు మొగోనివైతే నేను అడుగుతున్నా. ఫ్రీ బస్సు అని ఈ 100 రోజులు చేసిందల్లా గదొక్కటే ఫ్రీ బస్ అన్నాడు, చేసింది. కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్సు కూడా మంగళం వాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీకి 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓటుకెక్కినాక బోడమల్లన్న. అది ఖచ్చితంగా మళ్ళా రేవంత్ రెడ్డి చేస్తాడు, యాద పెట్టుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.